నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో 2019లో ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేశారు. టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, బీజేపీ. 2019లో వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగానే అంచనాలకు మించి అధికారంలోకి వచ్చి సీట్లు సాధించారు. మరి 24 ఎన్నికల్లో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి. మరి 5 సంవత్సరాల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఏమేమి అభివృద్ధి చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బుల్లెట్ రైలు ఆంధ్రప్రదేశ్కి తేవాలని అనుకున్నాం, తేలాపోయని చెప్పి ప్రధానమంత్రి నిన్న విజయవాడలో చెప్పాడు. బుల్లెట్ ట్రైన్ ఎందుకు తేలేదు, ఎందుకు చేయలేదు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి ఒక సీటు కూడా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి, బీజేపీకి బలం లేదు కాబట్టి, బలం లేని రాష్ట్రంలో కేంద్రం నిధులు ఖర్చు పెట్టి ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రజలకి మంచి జరగకూడదని ఏమైనా విషపూరితమైన ఆలోచన ఏమైనా బీజేపీలో ఉందా? మరి ఎందుకు ఈ 5 సంవత్సరాల్లో బుల్లెట్ రైలు తేలాపోయారు? మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అన్ని రకాలుగా ప్రయత్నం చేసి అక్కడ బుల్లెట్ రైలుని తీసుకురాగలిగారు. మరి బీజేపీ చెప్పింది చేస్తానని, కానీ ఏపీలో ఎందుకు చేయలేదు? మళ్ళీ కొత్త పాట పాడుతున్నారు. 24 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఏపీలో బుల్లెట్ రైలు తీసుకొస్తాను, ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడ్డుపడింది అని. ఎవరు అడ్డుకుంటారు? అభివృద్ధి జరుగుతుంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుంటే ఏ పార్టీ అయినా అడ్డుకుంటారా? విమర్శ ప్రజలు నమ్మదగ్గట్టు ఉండాలా? ఒక సాక్షాత్ ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన విమర్శలు అవేనా? మరి అవి ప్రజలు నమ్ముతారా? ఆ స్థాయిని రాజకీయాల కోసం తగ్గించుకుంటారా? కాబట్టి బుల్లెట్ రైలు ఆంధ్రప్రదేశ్లో రాకపోవడానికి 100కి 150% ఎవరు కారణం అంటే బీజేపీ కారణం. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రస్తుతం అధికారంలో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి మంచాలని కోరుకుంటుంది, కానీ రాకుండా అడ్డుపడాలని కూటమిలో ఇటు టీడీపీ, జనసేన ప్రయత్నం చేస్తే బీజేపీ కూడా వాళ్ళ మాటలకే కట్టుబడి బుల్లెట్ రైలు ఆంధ్రప్రదేశ్ రాకుండా అడ్డుకున్నారంటే ఆ పాపం కూటమిదని చెప్పి ఆంధ్రప్రదేశ్ భావిస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా ఏపీలో బుల్లెట్ రైలు మళ్ళీ అందుబాటులో తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఏదేమైనా మోదీ గారు చెప్పే బుల్లెట్ రైలు కథ ముగిసింది. మళ్ళా బుల్లెట్ రైలు తెస్తామని చెప్పి మళ్ళీ ఎన్నికల్లో ఓట్ల కోసం దండుకునే ప్రయత్నం చేసే ఈ కూటమి నాయకులు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఏపీ ప్రజలు ముక్తఖండంగానే భావిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,